డాల్ఫిన్ ముక్కు రహస్యం. విశాఖపట్నం నగరంలో సముద్రపు అలల మోత వినిపిస్తూ కొండలు సముద్రాన్ని తాకే ప్రదేశంలో ఒక చిన్నాడు ఉండేవాడు. అతని పేరు అరవ్. అతని అమ్మమ్మ పేరు సీతమ్మ. ప్రతి సాయంత్రం ఎరుపు ఎండ ముంచుకుపోతున్నప్పుడు సీతమ్మ అమ్మమ్మ అరవ్కి పురాతన విశాఖ కథలు చెప్పేది. పాత ఓడలు, దాగిన ఖజానాలు, మాయ డాల్ఫిన్ల గురించి. అమ్మమ్మ డాల్ఫిన్ ముక్కు గురించి చెప్పింది. అరవ. ప్రతి పౌర్ణమి రాత్రి ఒక నీలి వెలుగు వెచ్చించిన డాల్ఫిన్ అక్కడ కనబడుతుంది. అది సముద్రంలో దారి తప్పిన ఓడలకు దారి చూపిస్తుంది. అది విన్న అరవ్ మనసు ఊగిసలాడింది. ఆ రాత్రి అమ్మమ్మ నిద్రపోయాక తన చిన్న టార్చ్ పట్టుకుని బయటకు పోయాడు. సముద్రపు అలలు ప్రేమగా లలితమైన పాట పాడుతూ వెచ్చని గాలి వీస్తూ అరవ్ డాల్ఫిన్ ముక్కు కొండ ఎక్కాడు. అలా ఎక్కుతున్నప్పుడు ఒక తెల్ల గడ్డంగల వృద్ధుడు ఒక దీపం పట్టుకుని కూర్చున్నాడు. ఏ చిన్నోడా, దారి తప్పిపోయావా అని వృద్ధుడు అడిగాడు. లేదండి, ఆ మాయ డాల్ఫిన్ చూడాలనిపించింది అన్నాడు అరవ్ ధైర్యంగా. వృద్ధుడు చిరునవ్వుతో సముద్రం వైపు చూపించాడు. నీ కళ్లతో కాదు, నీ హృదయంతో నమ్మాలి. అరవ్ కళ్ళును మూసుకుని వినిపించుకున్నాడు. అలల గలగల, గాలిలో పాట. అంతే, ఒక వెలుగు నీలి డాల్ఫిన్ నీటిమీద తేలింది. అది గాల్లో తేలిపడి అరవ్ కళ్ళు తెరిచేసరికి వృద్ధుడు లేకుండా పోయాడు. కేవలం లైట్ హౌస్ కాంతి ఒక్కటే. అరవ్ ఇంటికి వచ్చేసరికి సీతమ్మ ముందు గుమ్మంలో నిలబడి చిరునవ్వుతూ చూశావా అని అడిగింది. అరవ్ ఆనందంగా తల ఊపాడు. ఆ రాత్రి నుండి సముద్రంలో దారి తప్పిన ఓడలకు ఒక వెలుగు డాల్ఫిన్ మార్గం చూపించేది. అరవ్ పెద్దయ్యాక విశాఖలోనే చిన్న వయసులో లైట్ హౌస్ కీపర్ అయ్యాడు. ఎప్పటికీ సముద్రానికి, నగరానికి స్నేహితుడిగా ఉండిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిట్టి కథలు. సబ్స్క్రైబ్.